కేజీ క్యారెట్, పావు కేజీ బీట్రూట్ రెండు చెక్కు తీసుకొని ఇలా తీసుకోవాలి. ఇలా చెక్కు పైన మరి పూర్తిగా లోతుగా కాకుండా పైన చెక్కు తీసుకోవాలి. ఇలా చెక్కు తీసుకొని కడిగేసుకొని పెట్టుకోవాలి. ఇలా కడిగేయాలి. అనుకూలంగా సన్నగా ఇలా ముక్కలు కలుపుకోవాలి. అంటే ఒకటే క్యారెట్ ఒకటే బీట్రూట్ సపరేట్ వండితే పిల్లలకి ఎక్కదు. క్యారెట్ తీయగా ఉంటుంది, బీట్రూట్ కూడా అది వగరుగా తీయగా ఉంటుంది కాబట్టి పిల్లలకి టేస్ట్ అనిపించదు. అందుకని రెండు కలిపి మనం ఫ్రై చేసుకుందాం. బీట్రూట్ని కూడా సన్నగా తరుక్కోవాలి. అదే సైజులో రెండు. పిల్లలు ఊరికనే అలా పెడుతున్నారు కాబట్టి ఇలా కట్ చేసుకొని మనం ఫ్రై లాగా చేసుకుంటే చపాతీకైనా రైస్కైనా పిల్లలకి కలర్ఫుల్గా రెండు కలర్స్ కంటికి మంచిగా కనిపిస్తుంది. పిల్లలు బాగుంటూ తినేస్తారు చక్కగా. వాళ్ళకి బ్లడ్ ఇప్పుడు కోస్తుంటేనే రెండు కలర్స్ సూపర్గా కనిపిస్తున్నాయి. ఇది మన కంటికి చాలా 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 మంచిది. బీట్రూట్ ఎనీమియా, పిల్లలకి బ్లడ్ తక్కువ ఉన్నా, ప్రెగ్నెంట్ లేడీకి బ్లడ్ తక్కువ ఉన్నా బీట్రూట్ బాగా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. వెంటనే బీట్రూట్ ఒకరోజు ఇడిచి ఒకరోజు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకొని పెద్దోళ్ళు, చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్, బ్లడ్ తక్కువ ఉన్న ఎవరైనా తినవచ్చు. ఎక్కువ పట్టదు, తక్కువ వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువైనా లాస్ట్లో తీసేయవచ్చు. ఇగో కొంచెం ఆయిల్ వేగాక ఈ పచ్చిశనగపప్పు వేసుకోండి, కొంచెం ఆవాలు వేసుకోండి. వేసాము పచ్చిశనగపప్పు, ఆవాలు. ఇప్పుడు ఇంట్లో పచ్చిమిరపకాయలు టేస్ట్ ఉంటుంది. బాగా కాలనివ్వకండి, గింజలు కాలిపోతే టేస్ట్ ఉండదు. పచ్చిమిరపకాయలే ఈ క్యారెట్ బీట్రూట్ కర్రీకి టేస్ట్. 4 పచ్చిమిరపకాయలు వేసాను, సన్నగా తరుగుతాను. ఆ పచ్చిమిరపకాయల కారము దీనికి మంచి టేస్ట్ తీసుకొస్తుంది అన్నమాట. చూసారా పచ్చిమిరపకాయలు అలా వేగిపోవాలి. ఇప్పుడు ముక్కలు వేసుకోండి. మీకు వేస్తుంటేనే కలర్ సూపర్గా ఉన్నట్టుంది. తిప్పుతుంటే ఎంత బాగుందో కలరు. నేనైతే ఇది ఈరోజు చపాతీ మీద తినడానికని చేస్తున్నాను. రైస్లో కూడా చాలా 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 బాగుంటుంది. చపాతీ రైస్ ఇవ్వాలి కదా, రాత్రే కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీకు ఈజీగా అయిపోద్ది. పొద్దున్నే లేసి పోపు వేసుకొని వేపేసుకోవడమే. సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే సాల్ట్ నీరు వచ్చి ఈ ముక్కలకి పట్టేసి బాగా వెంటనే మగ్గిపోద్ది అన్నమాట. ఈ పొద్దున్నే క్యారేజీ ఉన్న వాళ్ళకి బీట్రూట్, క్యారెట్ కానీ, బెండకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు రాత్రి టైమే కోసి తరిగేసి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో. పొద్దున్నే లేసి గబగబా పోపు వేసేసుకోవచ్చు. అలాగే తోటకూర అయినా రాత్రి కోసుకొని పెట్టుకోండి ఫ్రిడ్జ్లో. సాల్ట్ కూడా వేసేసరిగా ఇప్పుడు మూత పెట్టేయండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. చూసారా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ఎంత బాగా కనిపిస్తుందో కూర. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది చూస్తుంటే కదా. చాలా చాలా బాగుంటుంది. అలాగే 20 మినిట్స్ పెట్టుకోండి పొయ్యి మీద. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి.
చూసారా 10 మినిట్స్ అయ్యింది. నేను కలుపుతున్నాను. మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలని చెప్పానుగా. ఇక్కడే అందరికీ మిస్టేక్ అయ్యేది. ఎందుకంటే మనం మూత పెట్టి అలాగే ఉంచామనుకోండి, అది నీరు వచ్చి 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 కూర ముద్దలాగా అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ మీరు 10 మినిట్స్ మూత తీసేయాలి. ఇగో కొంచెం మెత్తపడింది కదా, మెత్తపడింది. మూత తీసేయండి, ఇంకా మూత పెట్టకూడదు. 10 మినిట్స్ మూత పెట్టకుండానే మధ్య మధ్యలో అలా కలుపుకోవాలి. నీరు ఆవిరి అయిపోయి కూర ముద్దలాగా అవ్వకుండా ఉంటుంది. చూసారా ఇప్పుడు ఎలా ఉంది? వాటర్ మొత్తం ఇంకిపోతుంది, ఆవిరి అయిపోతుంది. ఇంకో 5 మినిట్స్లో అయితే వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి కర్రీ ముద్ద లేకుండా వచ్చేస్తుంది. బిఫోర్ 10 మినిట్స్ మూత పెట్టాలి, లాస్ట్ 10 మినిట్స్ మూత పెట్టకూడదు. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇలా కలుపుకున్నాను కర్రీ. ఇప్పుడు ఇలా ఇగో ఆయిల్, క్యారెట్ బీట్రూట్ ఏంటంటే ఆయిల్ అంతగా పీల్చుకోదు. అందుకని ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ ఉంది కదా, ఇది మనం తీసేసుకోవచ్చు. తీసేసుకొని మనం దేంట్లో అయినా చపాతీ కాల్చుకోవడము, లేకపోతే కర్రీలోకి దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే మరీ ఎక్కువ అవ్వలేదు. ఆయిల్ కర్రీ ఉంటుంది, టేస్ట్ పెద్దగా ఉండదు. అది వేగాలంటే కొంచెం ఆయిల్ తీసేయాలి కాబట్టి ఆయిల్ తీసేస్తున్నా. ఈ కర్రీ వేపుడు కదా, మనం వాటర్ వేసామనుకో అది కర్రీలాగా ఆయిల్ పీల్చుకుంటుంది. ఇది ఆయిల్ పీల్చుకోదు. ఇప్పుడు లాస్ట్లో మనం పసుపు, కారం, తగినంత కారం వేసుకోండి. మరీ ఎక్కువ వేసేసుకున్నారనుకో క్యారెట్ బీట్రూట్ కర్రీ పీల్చుకోదు, కారాన్ని వదిలేస్తుంది. అందుకని కారం కారం అవుతుంది మనకి. కాబట్టి కొంచెమే మీకు సరిపడా వేసేసుకోండి. 1/2 కేజీ క్యారెట్, 1/4 కేజీ బీట్రూట్ కదా మనది, 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము 3-4, కాబట్టి చిన్న స్పూన్ తోటి సరిపోతుంది. ఇందాక ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ తీసాను కదా, నేనైతే చపాతీలోకి యూజ్ చేస్తాను, చపాతీ కాల్చడానికి. కర్రీ మళ్ళీ అంటే కర్రీగా ఆయిల్ సరిపోదు మనం తీసిన ఆయిల్, కానీ వాడకూడదు కదా వాడిన ఆయిల్. అందుకని నేను చపాతీలోకే యూజ్ చేస్తాను, చపాతీ కాల్చడానికి లాస్ట్లో. కర్రీ కారం, ఉప్పు, పసుపు. ఉప్పు స్టార్టింగ్లోనే వేసాము, గుర్తుందా ఫ్రెండ్స్? లాస్ట్లోనే కారం, పసుపు వేయాలి. ముందే కారం వేసామనుకోండి ఏగదు, క్యారెట్ బీట్రూట్ పచ్చి పచ్చిగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మన కర్రీ అయిపోయింది. చూసారా ఎలా పొగలు వచ్చేస్తుందో? స్టవ్ కట్టేసుకోండి, వేడివేడిగా చపాతీ మీద తినేయండి. సరే అదరిపోతుంది టేస్ట్ అయితే.